ఒక ఊళ్ళో ఉండే చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు రీల్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. రోజుకొక కొత్త చోట రీల్స్ చెయ్యాలని ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి నచ్చినట్టుగా రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా రీల్స్ ద్వారా వచ్చిన డబ్బులతో ఫ్రిడ్జు, వాషింగ్ మెషిన్, డైనింగ్ టేబుల్, ఏసీ, ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కుంటారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఆపద అని వచ్చిన వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఒక రోజున హరిత, అక్క, నేనొక విషయం చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. కోపం రాని విషయం అయితే కోపం తెచ్చుకోను, కోపం వచ్చే విషయం అయితే నేను కోపం తెచ్చుకోనక్కర్లేదు. దానికదే వచ్చేస్తుంది, నీ చంప చెల్లు అనిపిస్తుంది. అందుకని చెప్పే విషయం ఏదో ఆలోచించుకొని చెప్పు. రీల్స్ చేయడంలో మనతో పాటు జోడగా 2 అబ్బాయిలుంటే బాగుంటుంది కదా. ఇప్పటికే 2 కలిసి చాలా రీల్స్ చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. కొంచెం చేంజ్ కోసం 2 అబ్బాయిల్ని మనతో రీల్స్ చేయడానికి తీసుకుందామని ఆలోచన చేస్తున్నానక్క. ఆలోచన బాగుంది చెల్లి, కానీ మనతో పాటు రీల్స్ చేసి చెయ్యాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయిలు మనకెక్కడ దొరుకుతారు చెప్పు? ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదక్క. ఇదే ఊర్లో మనతో కలిసి రీల్స్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నువ్వు సరే అని చెప్పు, రేపే మన ఇంటి ముందు ఎంతమంది అబ్బాయిలు క్యూ కడతారో చూడు. సరే చెల్లి, నువ్వు చెప్పినట్టుగా మనతో పాటు రీల్స్ చేయడానికి 2 అబ్బాయిలను తీసుకుందాం. ఈ విషయం ఊరంతా చెప్తావా? లేదక్క, మనతో కలిసి రీల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఇచ్చారులే, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, వాళ్ళే వస్తారు. వాళ్ళకి మనం యాక్టింగ్ టెస్ట్ చేసి నచ్చిన వాళ్ళని తీసుకుందాం, అంతే. ఇదంతా అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందక్క, నా మాట మీద నమ్మకం పెట్టు, నేను చేస్తానని చెప్తున్నాను కదా. సరే చెల్లి, నేను సావిత్రి చిన్నమ్మ ఇంటికి వెళ్ళొస్తాను. మొన్న ఆపరేషన్ అయింది కదా, ఎలా ఉందో చూసొస్తాను. డబ్బులు అవసరం ఉంటే ఇచ్చాం కదక్క, ఇంకా వెళ్ళి చూడటం ఎందుకు? అలా అనకూడదు చెల్లి, డబ్బులతో మనుషులని మనసులని చూడకూడదు. ఏం వెళ్తావులే గాని అక్క, నేను అబ్బాయిలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను, అవతల వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారో విందు గాని. హరిత ఫోన్ ముందుగా చరణ్కి చేస్తుంది. అప్పుడు చరణ్ గేదె మీద కూర్చొని ఉంటాడు. హలో చరణ్ గారా? అవునక్క, నేను చరణే మాట్లాడుతున్నాను. మీ ఫోన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానక్క. చాలా సంతోషం చరణ్, నీకు యాక్టింగ్ వచ్చా? మామూలుగా కదక్క, నేను యాక్టింగ్ చేస్తే చూడని వాళ్ళుండరు, నవ్వని వాళ్ళుండరు, చప్పట్లు కొట్టని వాళ్ళుండరు. అంతలా ఏం యాక్టింగ్ చేస్తావు చరణ్? గేదెల అరవగలను, నడవగలను, పరిగెత్తగలను అని చెబుతుంటే చంద్రికకి నవ్వొస్తూ ఉంటుంది. హరిత అదోలా ముఖం పెట్టి, ఇంతకీ నువ్వు ఏం చేస్తావు చరణ్? నేనక్క గేదెల్ని కాస్తుంటానక్క. చరణ్ చెప్పగానే చంద్రిక పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. హరిత ఫోన్ కట్టేస్తుంది. కోపంగా కిలకిలా నవ్వుతున్న చంద్రికను చూస్తూ, నువ్వంతలా నవ్వడానికి చరణ్ చెప్పింది పెద్ద జోకేం కాదక్క, తను చేస్తున్న పనిని చెప్పాడు, అందులో తప్పే ఉంది అని హరిత అడగగానే చంద్రిక నవ్వటం ఆపేసి, చెల్లి, చరణ్ చేసింది నేను తప్పనన్నానా? లేదు కదా. తనని తీసుకొని మనం గేదరిచినట్టు, పరిగెత్తినట్టు, నడిచినట్టు షూట్ చేసి రీల్స్ పెడితే ఎలా ఉంటుందా అని ఊహించుకుని నవ్వుకుంటున్నాను. ఇక నవ్వించాలే, ఇప్పుడు నేను వినోద్కి ఫోన్ చేస్తాను అని వినోద్కి కాల్ చేస్తుంది. అప్పుడు వినోద్ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటాడు. వినోద్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో హరితక్క, బాగున్నావా? ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అని అడుగుతుంటే అక్కా చెల్లెళ్ళు అయోమయంగా చూసుకుంటారు. హలో, ఎవరు మాట్లాడేది? వినోద్ని మాట్లాడుతున్నానక్క. మరి వాయిస్ ఏంటి అమ్మాయిలాగుంది? అదే నా ప్రత్యేకత హరితక్క, అమ్మాయిలా మాట్లాడతాను, అమ్మమ్మలా కూడా మాట్లాడతాను. ఒక్క మాటలే కాదక్క, వంటలు చేస్తాను, ముగ్గులేస్తాను, బట్టలు పిండుతాను, అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను, డాన్స్ కూడా బాగా చేస్తానక్క అని చెబుతుంటే చంద్రిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకొచ్చింది. హరిత వెంటనే ఫోన్ పెట్టేసింది. చంద్రిక కిలకిలా నవ్వుతూ ఉంటుంది. హరిత తన దగ్గరకొచ్చింది. చంద్రిక నవ్వటం ఆపేసింది. అక్క, నువ్వు ఇంటి దగ్గర ఉండట్లే, సావిత్రి పిండి దగ్గరికి వెళ్తానని అన్నావు కదా, వెళ్ళు. నువ్వు వచ్చేసరికి నేను మనకి సరిపడా జోడీగా ఉండేలా 2 అబ్బాయిల్ని వెతికి పట్టుకుంటాను అని చెబుతూ ఉండగా అరవింద్, ఆకాష్ అనే 2 హీరోల్లా ఉన్న అబ్బాయిలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ అబ్బాయిని చూసి అక్కా చెల్లెళ్ళు వాళ్ళని వాళ్ళు మరిచిపోయారు. హలో అండి, నేను అరవింద్, వీడు ఆకాష్, మేమిద్దరం ఫ్రెండ్స్. అక్కా చెల్లెళ్ళు తేరుకున్నారు. వాళ్ళని చూసి, హలో అండి, లోపలికి రండి. మీరు కూడా రండి. ఇక్కడే ఏదైనా షూట్ చేద్దామండి, వెదర్ కూడా బాగుంది, షూట్ కూడా బాగుంటుంది. చెప్పండి, మీరు ఎలాంటి యాక్టింగ్ చేయమంటే అలాగే చేస్తాం.
చెప్పండి, ఏం చేద్దామంటారు? ఆకాష్ గారింటి ఏం మాట్లాడడం లేదు. అరవింద్ మాట్లాడుతున్నాడు కదండి, ఇద్దరం మాట్లాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను మాట్లాడడం లేదు. ఎస్ ఆకాష్, నిజమే చెప్పారు. అక్క, అరవింద్ చెప్పినట్టు ఏదైనా షూట్ చేద్దాం. సరే చెల్లి, ఏం చేద్దామా అని ఆలోచన చేస్తున్నాను అని చంద్రిక దిక్కులు చూస్తూ ఉండగా ఓ పక్కగా పెరుగుతున్న మామిడి చెట్టు కనబడింది. అరవింద్ గారు, అదిగోండి ఆ మామిడి మొక్కను చూసి ఏదైనా ఒక మెసేజ్ లాగా ఇవ్వండి చూద్దాం. షూర్ అండి, కాకపోతే ఆక్సిజన్ పైప్ ఉందా ఇంట్లో? ఇప్పుడే తీసుకొస్తాను. చంద్రిక ఇంట్లోకి వెళ్ళింది. హరిత ఆకాష్తో మాట్లాడుతూ ఉండగా చంద్రిక ఇంట్లో నుంచి ఆక్సిజన్ పైపు తీసుకొని వచ్చింది. ఈ ఆక్సిజన్ పైప్తో ఏం చేస్తారు? చూస్తూ ఉండండి అని అరవింద్ ఆక్సిజన్ ట్యూబ్ మొదటిని చెట్టుకు పెట్టి మాస్క్ని ముఖానికి పెట్టుకున్నాడు. అక్కా చెల్లెలు అయోమయంగా చూస్తూ ఉంటారు. అరవింద్ చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటో అర్థం కాలేదు కదా? నాకు అర్థమైంది ఆకాష్ గారు. చెట్లని మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని, చెట్లని సేవ్ చేయమని చెబుతున్నారు కదా. అవును చంద్రిక. అది అరవింద్ చేశాడు, మరి మీరేం చేస్తారు? షూట్ చేస్తూ ఉండండి అని చెప్పగానే హరిత మొబైల్ కెమెరా ఆన్ చేసి షూట్ చేయటం మొదలుపెట్టింది. ఆకాష్ కిచెన్లో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు. ట్యాప్ ఓపెన్ చేశాడు. నీళ్లు వృధాగా పోతూ ఉంటాయి. నీరు చాలా విలువైంది. నీళ్లు లేక ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయి. నీరు మన భూమిలో ఉండటం మన అదృష్టం. మనం వాటిని అపురూపంగా చూసుకోవాలి. నీటిని వృధా చేయకండి. ప్రతి నీటి బొట్టు మనకు ఎంతో ముఖ్యమైంది అని చెప్తాడు. అది చూసి చంద్రిక, హరిత ఇద్దరూ మురిసిపోతూ చప్పట్లు కొడతారు. నలుగురు కలిసి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మేం మీతో రీల్స్ చేయడానికి సరిపోతావా లేదా? ఏదైనా పర్వాలేదు, ఉన్నదున్నట్టుగా చెప్పండి, మొహమాట పడొద్దు. అవునండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మేం చేసిన తప్పు తెలుస్తుంది. మరొకసారి ఆ తప్పు చేయకుండా చూసుకుంటాం. ఎలాంటి తప్పు లేదండి, ఇద్దరూ చాలా బాగా చేశారు. మీరిద్దరూ మాకు సరిజోడుగా సరిపోతారు. మనం కలిసి వర్క్ చేయబోతున్నాం. మరి కథ? మా అక్క రాస్తుంది. తన దగ్గరైతే కొన్ని కథలున్నాయి. వాటిని సరిగ్గా డెవలప్మెంట్ చేయాలి. 2-3 రోజుల్లో కథ రాసేస్తుంది. మేము కాల్ చేస్తాంలేండి. అప్పుడు ఇద్దరు బాగున్నారు కదా చెల్లి? అవునక్క, నాకు మాత్రం ఆకాష్ బాగా నచ్చాడు. నాకు అరవింద్ నచ్చాడు. అక్క, ఆలస్యం చేయకుండా నువ్వు కథ సిద్ధం చేయి. సరే చెల్లి అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటారు. ఈడు జోడు అనే కథని సిద్ధం చేసుకుంటారు. 2-3 రోజుల తర్వాత ఇంట్లో షూటింగ్ పెట్టుకుంటారు. హరిత షూటింగ్ చేస్తూ ఉండగా చంద్రిక, అరవిందులు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. నిన్ను ప్రేమించి చాలా తప్పు చేశాను. నన్ను ప్రేమించిన నా మరదల్ని పెళ్లి చేసుకున్నా బాగుండేది. నేను కూడా అదే అంటున్నాను. నిన్ను ప్రేమించడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను ప్రేమించిన భావని పెళ్లి చేసుకున్నా బాగుండేది అని చంద్రిక అనగానే అరవింద్ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కట్ అని హరిత చెప్పింది. ఇక అక్కా చెల్లెలు అరవింద్ ఆకాశులతో ఈడు జోడు అనే షార్ట్ స్టోరీని మొదలు పెడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. యాదగిరి ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, చంద్రికని తీసుకుని ఆ ముసలి నానమ్మ ఇంకా నా ఇంటికి రాలేదు? అసలు చంద్రికని కాపురానికి తీసుకొస్తుందా లేదా అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసేదలా? ఏం చెయ్యాలి? ఎవరిని చంద్రిక వాళ్ళ ఇంటికి పంపించాలి అని అనుకుంటూ ఉండగా పరుగున తన ఇంటివైపు వస్తున్న సురేఖ కనిపించింది. సురేఖ భలే సమయానికొస్తుంది. రారా, నువ్వైతేనే కరెక్ట్గా అన్ని విషయాలు తెలుసుకుంటావు. నాకు పూసగుచ్చినట్టు చెప్తావు. రా సురేఖ, రా అని అనుకుంటూ ఉండగా సురేఖ హడావిడిగా అతని దగ్గరికి వచ్చింది. నీకోసమే చూస్తున్నాను సురేఖ, నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. ముందుగా నేను చెప్పేది విను యాదగిరి, ఆ తర్వాత నువ్వు చెప్పిన పని చేస్తాను. లేదు సురేఖ, నువ్వు చెప్పేది నేను తర్వాత వింటాను. ముందు నేను చెప్పే పని నువ్వు చెయ్యాలి. వెళ్ళు, ఆ చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ముసలి నానమ్మ చంద్రికని కాపురానికి పంపిస్తుందో లేదో తెలుసుకోనరా, పో. ఓ యాదగిరి, నేనిప్పుడు చంద్రిక వాళ్ళ ఇంటి నుంచే వస్తున్నాను. చంద్రిక తన అమ్మమ్మ మాట్లాడుకున్న విషయం గురించే నీకు చెప్పాలని నేను వచ్చాను. అవునా? అయితే తొందరగా చెప్పు. చంద్రిక కాపురానికి వస్తుందా లేదా? ఆ ముసల్ది చంద్రికకి ఏం చెప్తుంది? వామ్మో యాదగిరి, చంద్రికని ఆ ముసలిదాన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు. కాని వాళ్ళు నిన్ను దెబ్బతీసే ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే చంద్రిక కాపురానికి వస్తుంది. ఆ ముసలమ్మమ్మ దగ్గరుండి చంద్రికని నీ ఇంటికి తీసుకొస్తుంది. చంద్రిక గొప్ప నటే. ఏం మాట్లాడుతున్నావు సురేఖ? చంద్రిక తన అమ్మమ్మ నన్ను దెబ్బతీసే ప్లాన్ చేసుకున్నారా? అందులో భాగంగానే చంద్రిక కాపురానికి వస్తుందా? నువ్వు చెప్పాలనుకుంటుందేంటో సూటిగా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు.
వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి? నన్ను కొట్టే దెబ్బేంటి? చెప్పు సురేఖ, అది నిజం కాకపోతే నేనేం చేస్తానో చూడు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చంద్రిక కాపురానికి వచ్చి నీతో మంచిగా ఉంటూ ప్రేమగా మాట్లాడుతూ అన్ని పనులు చేయించుకోవాలని చూస్తుంది. వంట సరిగ్గా చేయక, ఇంటి పనులు సరిగ్గా చేయక నీకు నరకం చూపించాలని ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అదే నీకు మంచిది అని సురేఖ చెప్పగానే యాదగిరి అయోమయంలో పడ్డాడు. తనలో తాను, ఎంత నేరం, ఎంత ఘోరం! నన్ను దెబ్బతీయాలని ఇంత దురాలోచన చేస్తారా? ఇక నేనెందుకు కూరుకుంటాను చంద్రిక? నేను కూడా తగ్గేదే లేదు. నువ్వైతే కాపురానికి రా ముందు. నువ్వు నన్ను దెబ్బలు కొడతావో నేను నిన్ను దెబ్బలు కొడతానో చూద్దాం అని అనుకుంటాడు. అయోమయంగా దిక్కులు చూస్తున్న యాదగిరిని సురేఖ చూసి ఇలా అంటుంది. వామ్మో, ఈ యాదగిరి ఆ చంద్రిక నిజంగానే తనను దెబ్బలు కొడుతుందని భయపడుతున్నట్టున్నాడు. ఇలాగైతే నేననుకున్నది ఎలా నెరవేరుతుంది? అసలుకే మోసం వస్తుంది. వద్దొద్దు, యాదగిరిని రెచ్చగొట్టాలి, అప్పుడే నేను బాగుంటాను అని తనలో తాను అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఏమి యాదగిరి, చంద్రిక కాపురానికి వచ్చి నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుందని భయపడుతున్నావా? లేదులే సురేఖ, ముందుగా చంద్రికని కాపురానికి రానివ్వు. వచ్చిన తర్వాత నేను కొట్టే దెబ్బకి తట్టుకోలేక ఒడ్డున పడ్డ చేప పిల్లల అల్లాడిపోవాలి. గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకోవద్దు. అసలు కుడివైపు చూడాలంటేనే భయం పట్టుకునేలా చేస్తాను అని కసితో కోపంగా అన్నాడు. సురేఖ సంతోషపడుతుంది. ఇక మరోపక్క హరిత ఆటోలో బస్టాండ్కి బయలుదేరింది. ఇంటి దగ్గర ఏమో జరుగుతుంది. అది ఏంటి అని అమ్మమ్మని అక్కని ఎంత అడిగినా ఎవరూ చెప్పడం లేదు. నేను ఊరికి వెళ్ళి తెలుసుకోవాలి. యాదగిరి అనేవాడు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అమ్మమ్మ అక్క చావు అని మాట్లాడుతున్నారు. నాకేమో అంత అయోమయంగా ఉంది. ఈ కంగారు పోవాలంటే నేను ఊరికి వెళ్లాల్సిందే. అప్పుడిప్పుడు గొడవ పెట్టుకుని సిటీకి వచ్చి మళ్ళీ ఇన్నాళ్ళకు వెళ్తున్నాను. అమ్మమ్మ అక్క నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకుంటూ ఉండగా ఆటో బస్టాండ్ వైపు దూసుకెళ్తూ ఉంటుంది. శారద చంద్రికని తీసుకుని యాదగిరి ఇంటికి వచ్చింది. పుత్తడి బొమ్మలా ఉన్న చంద్రికని చూడగానే యాదగిరిలో ఉన్న కోపమంతా పోయింది. కసి పారిపోయింది. అతని పెదాల మీదకు నవ్వొచ్చింది. అతని మనసులోకి ప్రేమ పుట్టుకొచ్చింది. యాదగిరి, చంద్రికని కాపురానికి తీసుకొచ్చాను, ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పగానే యాదగిరి సంతోషపడ్డాడు. సురేఖ, నువ్వు ఇంట్లోకెళ్ళి హారతి తీసుకురా, వెళ్ళు అని చెప్పగానే సురేఖ ఆశ్చర్యంగా చూస్తుంది. అలా చూస్తావండి సురేఖ? వెళ్ళు, వెళ్ళి హారతి తీసుకురా, వెళ్ళు. ఈ దొంగ సచ్చినోడేమిటి ఇంట్లోకి వెళ్ళి నన్ను హారతి తీసుకొచ్చేయమంటాడు? ఇప్పుడు నేను యాదగిరి చంద్రికకి కలిసి ఇంట్లోకి వెళ్లేందుకు హారతి ఇవ్వాలా? ఛ, నేనేం చేద్దామని వచ్చాను, ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను హారతి ఇచ్చేదాకా వీడు వదిలిపెట్టేళ్ళలేడు. తప్పుతుందా? నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అనుకుంటూ సురేఖ ఇంట్లోకి వెళ్తుంది. యాదగిరి చంద్రిక పక్కన నిలబడ్డాడు. సురేఖ హారతి తీసుకుని బయటకొచ్చింది. పక్కపక్కన కలిసి నిలబడ్డ యాదగిరి చంద్రికల్ని చూసింది. కుళ్ళుకుంటూ ఇద్దరికీ హారతినిచ్చి వెళ్ళిపోయింది. ఇద్దరూ కుడికాళ్ళు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి. మాతో పాటు నువ్వు కూడా రామమ్మా. అవునానమ్మా, మేం వెళ్ళిన తర్వాత నువ్వు ఇంట్లోకి రా. ఇక నుంచి ఇలాగే వెళ్ళిపోవద్దు. ఇంట్లోకొచ్చి నీళ్లు తాగి వెళ్ళాలి. సరే సరే, ముందు మీరు పదండి, నేను మీ వెనకాల వస్తాను. యాదగిరి చంద్రిక ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. చంద్రిక ఇంటిని చూసింది. అక్కడక్కడా పెచ్చులు ఊడిపోయిన గోడలు, రంధ్రాలు పడిన పైకప్పు, నల్లగా ఉన్న 2-3 గిన్నెలు, మూత సరిగ్గా లేని కుండ, వాడకంలో కూడా లేని కట్టెల పొయ్యి. అంతా చిందర వందరగా ఉంటుంది ఆ ఇల్లు. ఏం కాంప్రా ఇది? ఎంతకాలం ఆడదిక్కులేని ఇల్లు కదా నానమ్మా, ఇలాగే ఉంటుందిలే. ఇప్పుడు నా భార్య చంద్రిక వచ్చింది కదా, ఇక ఈ ఇంటిని గోపురం చేస్తుంది. చూడండి. నేను ఈ ఇంటిని గోపురం చేయాలంటే ముందు మనం బజారుకి వెళ్ళాలి. డబ్బులు ఎంతున్నాయి? నాకు మాత్రం ఏం తెలుసు చంద్రిక. వెళ్ళి ఆ కుండలో చూసుకో, ఉంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. చంద్రిక కుండ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అందులో డబ్బులుండవు. ఇందులో డబ్బులు లేవు. ఇప్పటికీ సరిపడా డబ్బులు నా దగ్గరున్నాయి. మనం బజారుకి వెళ్దాం పదా. నువ్వెలా చెప్తే అలా చంద్రిక. ఇద్దరూ ఆటోలో పక్కపక్కన కూర్చొని బజారుకు వెళ్తూ ఉంటారు. అది చూసి సురేఖ అయిష్టంగా ముఖం పెడుతుంది. వామో, వీడు చంద్రిక మాయలో పడిపోయాడు. ఇక నా మాట ఏమింటాడు? నేను కన్నా కలాక అలాగే మిగిలిపోయేలా ఉంది. బస్టాండ్ దగ్గర పూలకొట్టు పెడతానో లేదో. నేను దేనికోసం ఇదంతా చేశాను, అదేమవుతుందో ఏమో. దేవుడా,
నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూడు తండ్రి. ఎలాగైనా చంద్రిక యాదగిరిలో గొడవలు పెట్టి వాళ్ళని విడదీయాలి. అట తయారు చేయలేకపోతే ఆ అవకాశం నాకైనా ఏదో ఒక రూపంలో ఇవ్వండి తండ్రి అనుకుంటూ తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఆటోలో చంద్రిక తన పక్కన కూర్చున్నందుకు యాదగిరి మురిసిపోతూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఊళ్ళో ఆగిన బస్సు దిగింది హరిత. బస్టాండ్ దగ్గర ఉండాల్సిన తన అక్క చంద్రిక పూల కొట్టు కనిపించలేదు. హరితలో కంగారు మొదలైంది. నేననుకున్నట్టు ఏదో గొడవ జరిగింది, ఇంటికెళ్తేనే తెలుస్తుంది అని అనుకుంటూ హరిత మరింత వేగంగా ఇంటివైపు నడుస్తూ ఊరివైపు చూస్తూ ఉంటుంది. ఊరిలో ఏమీ మారినట్టుగా అనిపించలేదు. ఊరేమాత్రం మారలేదు. నేను వెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు నేను తిరిగి వస్తున్నప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలా, లేదంటే ఆ యాదగిరి ఇంటికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే అక్కకి జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తున్న హరితని సురేఖ చూసి చాలా సంతోషపడింది. దేవుడున్నాడు అని అనుకుంది. దండం పెట్టుకుని, నువ్వున్నావు తండ్రి, హరితని పంపించి నా కోరిక నెరవేర్చావు. ఇప్పుడు నేను హరితని తీసుకుని ఆ యాదగిరి ఇంటికి వెళ్తాను. యాదగిరి చేసిన దౌర్జన్యం గురించి మొత్తం చెప్తాను. అప్పుడు హరిత కోపం వస్తుంది, యాదగిరిని కొడతది. తన కళ్ళ ముందు తన భర్తని కొడతా ఉంటే ఏ భార్య ఊరుకోదు. చంద్రిక చెల్లి హరితతో గొడవ పడుతుంది. హరిత కోపంగా ఊరు విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కా చెల్లెళ్ళు మరింత దూరం అవుతారు. ఇదేమిటి, నేను యాదగిరి చంద్రిక మధ్య గొడవ పెట్టాలనే ఆలోచనలో వాళ్ళిద్దరినీ మరింత దగ్గర చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ అలా ఉండిపోతుంది. హరిత తమ ఇంటికొచ్చింది. తాళం వేసుంటుంది. నేననుకున్నట్టు యాదగిరి ఇంటి దగ్గర అక్క అమ్మమ్మ ఉండుంటారు. వాడింటికే వెళ్ళి తేల్చుకుంటాను అని హరిత ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది. బజారులో యాదగిరి చంద్రిక ఇంటి కోసం తీసుకున్న సరుకుల్ని పట్టుకుని తన వెనకాలే నడుస్తూ ఉంటాడు. అతనికి కాని ముందుకు వెళ్తున్న చంద్రిక కాని తెలియదు. అదే బజారులో ఒక చోట ఉన్న చెట్టు చాటున కత్తితో యాదగిరిని పొడిచి చంపటానికి విజయ్ అనే వ్యక్తి ఆవేశంతో ఉన్నాడు అని తన వైపు వస్తున్న వాళ్ళని చూసి, రారా యాదగిరి రా, ఈరోజు నా చేతిలో నీ చావు తప్పదురా. నువ్వు తాళి కట్టిన భార్య కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. కసిగా పొడిచి చంపుతాను అని కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటాడు. చంద్రిక ఆ చెట్టు దాటింది. యాదగిరి చుట్టుపక్కల ఏమీ గమనించుకోకుండా మురిపెంగా చంద్రిక వైపు చూస్తూ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. విజయ్ అతనిని గమనిస్తూ ఉంటాడు. యాదగిరి కొంచెం దూరం వెళ్ళగానే చుట్టుపక్కల చూసుకున్నాడు. ఎవరూ రావటం లేదని గమనించాడు విజయ్. కసిగా ఆ చెట్టు చాటు నుంచి చకచకా నడుచుకుంటూ వెళ్లి యాదగిరిని వెనక నుంచి కసిగా పొడిచాడు. యాదగిరి నొప్పితో గట్టిగా చంద్రిక అని అరిచాడు. తను పట్టుకున్న సరుకులు మొత్తం చిందర వందరయ్యాయి. చంద్రిక కంగారు పడుతూ వెనక్కి చూసింది. విజయ్ కసిగా మళ్లీ యాదగిరిని పొడిచాడు. యాదగిరి బాధగా చంద్రిక అని అరిచాడు. చంద్రిక షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. విజయ్ ముచ్చటగా మూడోసారి యాదగిరిని పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు. యాదగిరి గుచ్చుకున్న కత్తితో కింద పడిపోతాడు. షాక్లో ఉన్న చంద్రికని చూస్తూ బాధగా నొప్పితో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చంద్రిక, నన్ను కాపాడు చంద్రిక అంటూ కళ్ళు మూస్తాడు. మరి చంద్రిక తన రౌడీ భర్త యాదగిరిని కాపాడుతుందా, లేదంటే బలవంతంగా తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేసినందుకు అలా రోడ్డు మీదే వదిలిపెట్టి జాలి దయాలేని కఠినాత్మురాలిగా వెళ్తుందా? అసలు ఈ విజయ్ ఎవరు? యాదగిరిని ఎందుకు పొడిచాడు? పేద ధనిక అక్క చెల్లెళ్ల కాపురాలు 4వ భాగంలో వివరంగా తెలుసుకుందాం. ఇలాగే మీ ఆదరణ, అభిమానం మా అక్కా చెల్లెళ్ళు చంద్రికా హరితల మీద ఉండాలని కోరుకుంటూ మా చంద్రికా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టండి. అందరికీ నమస్తే.